ఫ్రెండ్స్, అమరావతిలో కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ల గురించి చాలా స్టోరీలు చూసాం కదా. ఆల్రెడీ బకింగ్హామ్ కెనాల్ మీద కట్టిన బ్రిడ్జ్ గురించి చాలా స్టోరీలు మనము చేసాం. కానీ ఇదిగో ఇక్కడ కడుతున్నటువంటి రెండో బ్రిడ్జ్ ఉంది కదా, ఇది చాలా ముఖ్యమైనది. ఇది కొండవీడు వాగు మీద కడుతున్న స్టీల్ బ్రిడ్జ్. దానితో పోలిస్తే, అంటే బకింగ్హామ్ కెనాల్ మీద కట్టిన బ్రిడ్జ్తో పోలిస్తే ఇది చాలా పొడవైంది, చాలా కీలకమైంది. ఎక్కువగా ఈ అమరావతి ప్రాంతం మునిగిపోతుంది అంటారు కదా, ఈ కొండవీడు వాగు వల్లనే. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏది లేకుండా ఉండడం కోసం ఆల్రెడీ ఎత్తిపోతల పథకం కట్టారు. దాంతోపాటుగా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కొండవీడు వాగు పైన ఈ స్టీల్ బ్రిడ్జ్ని కడుతున్నారు. ఈ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15న దీన్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత పొడవైన బ్రిడ్జ్ అనేది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఓవరాల్గా చికెన్ మసాలా యువతల వైపు ఈ రోడ్డు అంతా దాటుకుని, పొలాలు దాటుకుని ఇక్కడి నుంచి అలా కొండవీటి వాగు పైకి వెళ్ళిపోతుంది బ్రిడ్జ్ అంతా. అవతల కొండవీటి వాగు దాటిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్న రెండో బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ రెండు బ్రిడ్జ్లు దాటుకుంటే విజయవాడ గుంటూరు మెయిన్ రోడ్డుతో సీడ్ యాక్సెస్ రోడ్ కలిసిపోతుంది అనమాట. దీని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను, వచ్చేయండి. ఈ కొండవీటి వాగు మీద కడుతున్న వంతెన ఎంత పొడవుందో చూడండి. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది. టోటల్గా ఆ చివరి వరకు కూడా, అంటే ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుతో స్టార్ట్ అయ్యి ఆ చివరి కొండవీటి వాగుని దాటుకుని అవతలకు ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ అంతా కూడా. ఈ ఏరియా అంతా కూడా చాలా వరద ప్రభావంతో ఉండే ఏరియా ఇది. కృష్ణానదికి వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు అందులోని వాటర్ కూడా కొండవీటి వాగులో వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ పొలాలు అన్నీ మునిగిపోతాయి అనమాట. దాంతో అప్పట్లో విపక్షాలు గొడవ చేసే, వద్దు ఇక్కడ రాజధాని వద్దు, ఇదంతా కూడా మునిగిపోతుంది, వరద నీటిలో రాజధాని కడతారని చెప్పి వాళ్ళు ఆందోళన చేసేవారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇక్కడ కొండవీటి వాగు ఎత్తుపోతల పథకం అని చెప్పి ఒక చిన్న బ్రిడ్జ్ బ్యారేజ్ లాంటిది కట్టి, అంటే ఎత్తుపోతల పథకం అదనమాట, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ వచ్చిన వరద నీటిని మొత్తాన్ని కూడా తోడి కృష్ణానదిలో పంప్ చేసేస్తారు. దానివల్ల ఇంకా వరద ప్రభావం ఉండదు ఈ అమరావతికి అని చెప్తున్నారు. దానివల్ల వరద నీటి ప్రభావం తప్పిపోయింది. కానీ ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి మెయిన్ రోడ్డు కలపాలి అంటే కనుక ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరం వచ్చిందనమాట. అందుకోసం రెండు స్టీల్ బ్రిడ్జ్లు, ఒకటి బకింగ్హామ్ కెనాల్ మీద, ఒకటి కొండవీటి వాగు మీద కట్టారు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్. ఇదంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు మొత్తం అమరావతి కోర్ ఏరియా అంతటికి వెళ్ళిపోయే రోడ్డు ఇది. దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ బ్రిడ్జ్కి ఇక్కడ అటాచ్ చేస్తారు. మీకు అవతల దూరంగా కనపడుతుంది చూడండి, ఒక చిన్న రోడ్డు, ఆ కార్లు అవి వెళ్తుంటాయి కదా, చాలా చిన్న రోడ్డు. దాన్ని కరకట్ట రోడ్డు అంటారు. ఇంతవరకు కూడా ఉన్నదారి ఇదే అమరావతికి వెళ్ళడానికి. మెయిన్ రోడ్డు కింద వాడుకునేవారు. సీఎం ఇల్లు కూడా ఈ రోడ్లోనే ఉంది. కృష్ణానది ఒడ్డు అంటే ఉంటుంది. కాకపోతే అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం లేదు. ఆ రోడ్డు కూడా కరెక్ట్ కాదు, అది పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళడానికి. అందుకోసం దాన్ని ఆపేసి ఓన్లీ ఈ మోటార్ సైకిల్ లేదా నడిచి వెళ్ళడానికి మాత్రం ఉపయోగించేలాగా ప్లాన్ చేసుకుని ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే నిర్మించారు. సీడ్ యాక్సెస్ రోడ్ని డైరెక్ట్గా ఈ బ్రిడ్జిలతో కలిపేస్తారు అనమాట. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇది కొండవీటి వాగు మీద వెళ్ళే స్టీల్ బ్రిడ్జ్, దీని అవతల ఉన్నది బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్. ఈ రెండు బ్రిడ్జిలు నిర్మించడం వల్ల విజయవాడ గుంటూరు రోడ్డుతో డైరెక్ట్గా మీకు అమరావతి కోర్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో 29 గ్రామాలు, వాటికి ఒక రోడ్డు ఏర్పడిపోయింది అనమాట. పదే కొండవీటి వాగు అంటున్నాం కదా, అదిగో ఇదే ఎగ్జాక్ట్గా వాగు అనమాట. మొత్తం చూడండి, అమరావతిలో ఉన్న గ్రామాల మధ్యలోంచి ప్రవహిస్తూ వస్తుంటుంది. ఎగ్జాక్ట్గా 29 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. అంటే దగ్గర 30 కిలోమీటర్లు అనుకోండి. చాలా కీలకమైనటువంటి ఏరియాలో ఊళ్ళన్నిటి గుండా ప్రవహిస్తూ వస్తుంది. తుళ్ళూరు ఈ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ వస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలకి నిజానికి మిగతా టైంలో ఇదే నీరునిస్తుంది. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు వరద సమయాల్లో ఇదే ప్రమాదకరంగా మారిపోతుంది అనమాట. ఎక్కడో కొండవీడు కొండల్లో పుడుతుంది ఇది, ఫిరంగపురం ఆ ఏరియాలో. అక్కడ నుంచి ఈ 30 కిలోమీటర్లు అమరావతిలోని రాజధాని ప్రాంతాల గుండా ప్రవహించి వచ్చి కృష్ణానదిలో కలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో వరద సమయాల్లో చాలా ప్రమాదకరంగా మారిపోయి కొండవీటి వాగు మీద ఈ బ్రిడ్జ్ని అయితే కడుతున్నారు. ఇటు నుంచి వచ్చింది కదా మీకు వాగు, ఇటువైపు ఇలా వెళ్ళి అవతల మీకు గట్టు అవతల కృష్ణానది ఉంటుంది. ఆ కృష్ణానదిలో ఈ వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, అది కొండవీడు ఎత్తుపోతల పథకం. ఈ వరద సమయంలో ఏం చేస్తున్నారంటే, ఇందులో వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా, అంటే కృష్ణానదిలోంచి వరద సమయాల్లో వచ్చే బ్యాక్ వాటర్ని మళ్ళీ తోడేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేసేస్తారు. దానివల్ల అమరావతి రాజధానికి ఈ వరద ప్రభావం ఉండదు అనేది ప్రభుత్వం పదే చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతానికి బ్రిడ్జ్ అంతా కూడా పూర్తయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఫైనల్ టచ్అప్స్, ఫైనల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక ఆగస్టు 15కి రెండు బ్రిడ్జిల్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసేసి సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ చేసి
ప్రజలకు అందుబాటులో తెచ్చేయాలి అనేది ప్రభుత్వ ఆలోచన. ఆ మేరకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట కూడా ఇచ్చేశారు. ఆచి చికెన్ మసాలా